హాయ్ గైస్. 'చీకట్లో' మూవీ చూసా? అంటే 'చీకట్లో' అనే మూవీ చూసా? ఏంటో ఈ మధ్యన మూవీస్ కన్నా ట్రైలర్సే బాగుంటున్నాయి. శోభితా ధూళిపాల లీడ్‌గా చేసిన ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. సంధ్య అనే రిపోర్టర్ వాళ్ళ ఫ్రెండ్ బాబీ హత్య తర్వాత అప్పుడు ఆ మర్డర్ ఎలా జరిగిందని తను ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తది. ఆ కేసులో అలా డెప్త్‌కి వెళ్ళే కొద్దీ షీల్ ఫైండ్ అవుట్ చీకట్లో ఒక సీరియల్ కిల్లర్ ఇలా చాన్నాళ్ళ నుంచి ఇలా రేప్స్ చేస్తూ ఒక ప్యాటర్న్ లో అందరినీ మర్డర్ చేస్తూ ఉంటాడు. పోలీస్ హెల్ప్ తీసుకొని ఎవరా సీరియల్ కిల్లర్ అని తెలుసుకోవడమే ఈ మూవీ ప్లాట్. నాకెలా అనిపించిందంటే ఈ మూవీ సినిమా స్టార్టింగ్ అయితే చాలా బాగుంటది, ఎంగేజింగ్ ఉంటది. కానీ ఒక 20-30 మినిట్స్ తర్వాత ఆ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీద ఒక సర్టెన్ ఇంట్రెస్ట్ పోతుంది మనకి. ఒక థ్రిల్లర్ మూవీలో ఒక రకమైన అథెంటిసిటీ ఉంటది. ఐ మీన్ నెక్స్ట్ ఏమవుతుంది, ఆ లీడ్స్ ఎలా దొరుకుతాయి, దొరికిన లీడ్స్ ఎలా కనెక్ట్ అవుతాయి. ఈ మూవీలో అయితే మనం అది మిస్ అవుతాం. సెకండ్ హాఫ్ లో అయితే ఇంకా మరీ లాగ్ ఉన్నట్టు ఉంటది మూవీ అయితే. ఈ సంధ్య అనే క్యారెక్టర్ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ పోలీసుని కంప్లీట్ గా జీరో చేసేసి సంధ్య అనే పోలీసులకి ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ అంతా ఇస్తూ నాకు అదైతే అసలు నచ్చలేదు. ఈ టైప్ ఆఫ్ క్రైమ్ మూవీస్ అయితే మనం చాలానే చూసాం. ఈ కైండ్ ఆఫ్ ప్లాట్ కి ఇంకా కొంచెం ఎన్హాన్స్ గా ఉండొచ్చు మూవీ. మూవీలో పాజిటివ్ విషయాలకు వస్తే శోభిత గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఆ కలర్ గ్రేడింగ్ చీకట్లో అన్నందుకు ఆ డార్క్ థీమ్ అంతా సినిమా అంతా క్యారీ చేస్తారు. స్క్రీన్ ప్లే కూడా ఎక్కడ కన్ఫ్యూజింగ్ లేకుండా చాలా క్లియర్ గా ఉంటది. కొన్ని కొన్ని సీన్స్ అయితే చాలా బాగా తీశారు. డ్రాబ్యాక్స్ అయితే మెయిన్లీ నరేషన్ ఆఫ్ ద మూవీ. లాస్ట్ వరకు ఆ సస్పెన్స్ అయితే బాగా క్యారీ చేశారు. మన గెస్ కూడా చేయలేం ఎవరు ఆ విలన్ అని. మెయిన్లీ లాస్ట్ మనకు ఆ మెయిన్ విలన్ ఎవరని తెలిసిన తర్వాత మెయిన్లీ ఆ విలన్ ని విలన్ గా యాక్సెప్ట్ చేయలేం. మనం లాస్ట్ లో విలన్ చెప్పిన బ్యాక్ స్టోరీ విన్న తర్వాత ఆ మర్డర్స్ ఎందుకు చేస్తున్నాడు అన్న రీజన్ మనం చాలా సినిమాల్లో ఆల్రెడీ చూసేసాం. ఆ రీజన్ అయితే ఫైనల్ గా నాకైతే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో సస్పెన్సే ఉంటది. థ్రిల్ అయితే కంప్లీట్ గా మిస్ అయింది. మీరు గనక ఈ మూవీ చూసుంటే మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.